శ్రీమాత్రే నమః. కుంభరాశి వారి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మే 12, 13, 14, 15 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. హనుమాన్ జయంతి నుండి మీ జీవితం మారబోతుంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టబోతుంది. మీరు ఊహించిన చోట నుండి వచ్చే 3 శుభవార్తలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు భరించారు, ఎంతో కష్టపడ్డారు. గుర్తింపు రాకపోవటం, మనసులో బాధ ఉన్నా బయటకు నవ్వటం, మీ మంచితనాన్ని చాలా మంది అర్థం చేసుకోకపోవటం, ఇవన్నీ కుంభరాశి వారు మాత్రమే అనుభవించిన నిజాలు. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి పూర్తిగా మారుతుంది. శనిదేవుని ప్రత్యేక కటాక్షం మీ రాశిపై పడబోతుంది. ఆగిపోయిన పనులు కదలటం ప్రారంభమవుతాయి. దూరమైన వారు మళ్ళీ దగ్గరవ్వబోతున్నారు. డబ్బు, ఉద్యోగం, కుటుంబం ఈ 3 విషయాల్లో అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు సాధారణ జాతకం కాదు. కుంభరాశి వారికి మే 12 నుండి మే 16 వరకు ఏ గ్రహం ఎలా పనిచేస్తుంది, ఏ రోజు ఏ శుభవార్త వస్తుంది, ఎవరికి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి, ఏ దేవాలయానికి వెళితే కోరిక నెరవేరుతుంది, ఎలాంటి పరిహారం చేస్తే దరిద్రం తొలగిపోతుంది, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే 3 శుభవార్తలు చాలా మందికి జీవితాన్ని మార్చే వార్త అవుతుంది. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకురాగలదు. అయితే ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో రాబోయే ఆ మహా శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారిని అర్థం చేసుకోవటం చాలా మందికి సులభం కాదు. ఎందుకంటే ఈ రాశివారు తమ మనసులో ఏముందో బయటకు త్వరగా చెప్పరు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో బాధలు మోస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుండేది కుంభరాశి వారే. తమకు ఎంత కష్టం ఉన్నా పక్క వాళ్ళ బాధ చూసి చలించిపోతారు. కానీ తమ బాధను మాత్రం ఎవరికీ చెప్పరు. చాలాసార్లు వీరు చేసిన మంచిని కూడా ప్రపంచం గుర్తించదు. అందుకే ఈ రాశివారు చాలా సందర్భాల్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. కుంభరాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరి ముందు తలవంచడం వీరికి ఇష్టం ఉండదు. ఒకసారి ఎవరో మనసుకు నొప్పి ఇచ్చారంటే బయటకు మాట్లాడకపోయినా లోపల మాత్రం ఆ బాధను చాలా కాలం మర్చిపోలేరు. వీరి జీవితంలో ఎక్కువ సమస్యలు కూడా మంచితనం వల్లే వస్తాయి. నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టే స్వభావం ఉంటుంది. కానీ అదే నమ్మకం కొన్నిసార్లు మోసపోవడానికి కారణమవుతుంది. ఈ రాశి వారికి చిన్నప్పటి నుండి జీవితంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఆలస్యంగా ఫలితం వస్తుంది. కొందరికి కుటుంబంలో గుర్తింపు ఉండదు. ఇంకొందరికి ఉద్యోగంలో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అయినా సరే కుంభరాశి వారు జీవితంపై ఆశ వదలరు. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరిలో ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. కొత్త విషయాలు నేర్చుకోవటం వీరికి ఇష్టం. ఎవరు వెళ్ళని దారిలో కూడా ముందుకు వెళ్లే ధైర్యం వీరిలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలు కూడా చేతులారా పోగొట్టుకుంటారు. ఈ మే 12 నుంచి 16 వరకు కుంభరాశి వారికి జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు ఒక్కొక్కటిగా తగ్గడం మొదలవుతుంది. మీ మంచితనానికి ఇప్పుడు ఫలితం కనిపించబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ సమయం ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. అందుకే ఈ రాశి వారి జీవితంలో శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శని అంటే చాలా మంది భయపడతారు, కానీ నిజానికి శనిదేవుడు చెడ్డవాడు కాదు. కష్టపడే వారిని పరీక్షించి చివరికి గొప్ప స్థాయికి తీసుకువెళ్లే గ్రహం శని. కుంభరాశి వారు ఎప్పటికీ ఎదురు చూస్తున్న కష్టాల్లో చాలా వరకు శని పరీక్షలే. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో చాలాసార్లు అనిపించి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. మే 12 మంగళవారం నుండి శని అనుగ్రహం క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. డబ్బు విషయాల్లో కొంత ఊరట కనిపిస్తుంది. చాలా రోజులుగా మీకు రావాల్సిన డబ్బు రావచ్చు. కోర్టు కేసులు, భూమి సమస్యలు, కుటుంబ గొడవలు వంటి విషయాల్లో మీకు అనుకూలంగా మార్పులు కనిపిస్తాయి. శని ప్రభావం వల్ల కుంభరాశి వారి జీవితంలో త్వరగా ఎదగరు. కానీ ఒకసారి ఎదిగితే చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టం వృధా కాలేదు. ఈ 4 రోజుల్లో మీరు వినే వార్త మీలో కొత్త ఆశను కలిగిస్తుంది.
కొందరికి ఉద్యోగంలో మంచి సమాచారం వస్తుంది. ఇంకొందరికి విదేశీ అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త లాభాలు ప్రారంభమవుతాయి. శనివారం రోజు మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఈ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కొందరికి రాజకీయంగా, మరికొందరికి ఉద్యోగపరంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ దగ్గరకు రావటం మొదలు పెడతారు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరి మాటకైనా వెంటనే స్పందించకుండా కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే శని ప్రభావం ఉన్న సమయంలో మాట్లాడిన మాట జీవితాన్ని మార్చగలదు. శనివారం రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. పేదవారికి అన్నదానం చేస్తే శని దోషాలు తగ్గుతాయి. ఈ కాలంలో కుంభరాశి వారు దేవుడిపై నమ్మకం పెంచుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శివుడి ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. శని కటాక్షం మొదలైతే ఆ వ్యక్తిని ఎవరూ ఆపలేరు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు అదే సమయం కుంభరాశి వారికి దగ్గర పడుతుంది. మే 12 నుండి 16 ఈ 4 రోజుల్లో కుంభరాశి వారు 3 ముఖ్యమైన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ వార్తలు సాధారణ విషయాలు కాదు. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న విషయాల్లో ఇప్పుడు మార్పు కనిపించబోతుంది. మొదటిగా డబ్బు విషయంలో ఒక పెద్ద ఊరట కనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించే పరిస్థితి వస్తుంది. కొందరికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో నిలిచిపోయిన లాభాలు మళ్లీ రావటం మొదలవుతుంది. రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం రావచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. మూడవ శుభవార్త ఉద్యోగం లేదా భవిష్యత్తుకు సంబంధించింది. చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారులు ప్రశంసలు దక్కుతాయి. మీ పని చూసి చాలా మంది ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. కొందరికి ప్రమోషన్ వార్త కూడా వినిపించవచ్చు. ఈ 3 శుభవార్తలు మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. ఇప్పటి వరకు మీలో ఉన్న నిరాశ నెమ్మదిగా తగ్గిపోతుంది. నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అని అనుకున్న కుంభరాశి వారికి ఇప్పుడు ఆ మంచి రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కుంభరాశి వారికి మే 13 బుధవారం రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ రోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక కొత్త ప్రశాంతత కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసును బాధపెట్టిన విషయాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడుకునే వ్యక్తులు మళ్ళీ మీతో స్నేహంగా మాట్లాడే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలను కుటుంబ సభ్యులు గుర్తించే సమయం వచ్చింది. కొందరు కుంభరాశి వారు కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఆ కష్టం ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతుంది. మీ వల్ల ఇంట్లో ఒక మంచి పని జరగబోతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. పెళ్లి, నిశ్చితార్థం లేదా కొత్త ఇంటి విషయాల్లో మంచి వార్త వినిపించవచ్చు. ఈ రోజు దూరంగా ఉన్న బంధువుల నుండి ఫోన్ కాల్ రావచ్చు. ఆ వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొందరికి చాలా రోజుల తర్వాత పాత స్నేహితులను కలిసే అవకాశం వస్తుంది. మీ మనసులో ఉన్న ఒత్తిడి తగ్గి మళ్ళీ సంతోషంగా ఉండాలనే భావన పెరుగుతుంది. ఆదివారం రోజు మీరు ఇంట్లో దేవుని ప్రార్థన చేయటం చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవి లేదా శివుడికి దీపం వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ రోజు మీరు ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంటి తలుపు ముందు పసుపు నీళ్లు చల్లటం వల్ల దృష్టి దోషాలు తగ్గుతాయి. ఈ రోజు మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకండి. ఎందుకంటే ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా మంది కుంభరాశి వారు ఈ రోజు ఇంతకాలం తర్వాత నా ఇంట్లో మళ్ళీ సంతోషం కనిపిస్తుంది అని అనుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అది మీ మనసులో ఉన్న భయాన్ని తగ్గించి భవిష్యత్తుపై నమ్మకం పెంచుతుంది. కుటుంబం అనేది మనిషికి నిజమైన బలం అని
ఈ రోజు మీకు మరింతగా అర్థమవుతుంది. కుంభరాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలవారు. కానీ వీరికి వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాదు. చాలా సందర్భాల్లో వీరు ఇతరుల కోసం పనిచేసి చివరికి తామే బాధపడే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి మారుతుంది. మే 12 నుండి 16 మధ్య ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో మంచి మార్పులు కనిపించబోతున్నాయి. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం మంచి అవకాశం తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలకి ఇచ్చిన వారికి కాల్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సమాచారం వినిపించవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. కొందరికి ప్రమోషన్ గురించి చర్చలు కూడా ప్రారంభమవుతాయి. మీ పని చూసి ఇంతకాలం పట్టించుకోని వారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ఉద్యోగంలో మీపై పెట్టుకున్న నమ్మకం పెరుగుతుంది. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ బాధ్యతల వల్ల భవిష్యత్తులో మీ స్థానం మరింత బలోపేతం అవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది. నిలిచిపోయిన వ్యాపారం మళ్లీ కదలడం మొదలవుతుంది. కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. కొందరికి కొత్త భాగస్వామ్యాలు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, భూమి వ్యాపారం, బట్టల వ్యాపారం చేసేవారికి మంచి లాభం కనిపిస్తుంది. డబ్బు విషయంలో కూడా ఒక ఊరట కనిపిస్తుంది. చాలా కాలంగా మీ చేతిలో డబ్బు నిలవకపోవచ్చు. ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు వచ్చి డబ్బు పోయే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో ధనలక్ష్మి కటాక్షం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి మీదనైనా పూర్తిగా నమ్మకం పెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోండి. ఎందుకంటే మంచి కాలం మొదలవుతున్నప్పుడు కొందరు అసూయతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతిరోజు ఉదయం ఇంటి బయటకు వెళ్లే ముందు దేవుని పేరు చెప్పి బయటకు వెళితే పనుల్లో విజయం పెరుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు పేదవారికి ఆహారం పెట్టడం వల్ల డబ్బు సమస్యలు తగ్గుతాయి. మీ కష్టం వృధా కాలేదు. ఇప్పుడు మీ జీవితంలో ధనయోగం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి చాలా పవిత్రమైన రోజు మే 15. ఈ రోజు శివుడి అనుగ్రహం మీపై ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఉదయం నుంచే మీలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తువచ్చి నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనే ఆలోచన రావచ్చు. కానీ అదే సమయంలో దేవుడు మీకు ఒక కొత్త దారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ రోజు మీరు దేవాలయానికి వెళితే చాలా మంచిది. ముఖ్యంగా శివాలయ దర్శనం మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. శివుడికి నీళ్లు పోసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. చాలా కాలంగా నిద్రలేక బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం కనిపిస్తుంది. ఈ రోజు కొందరు కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి సలహా రావచ్చు. ఆ మాట మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు తీసుకోలేని ఒక నిర్ణయం ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితం ఇస్తుంది. బుధవారం రోజు చంద్రగ్రహ ప్రభావం కూడా మీ మనసుపై ఉంటుంది. అందుకే కొంచెం భావోద్వేగంగా మారే అవకాశం ఉంది. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించకండి. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో కొత్త సమయం మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు దేవుని ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కొందరికి ఈ రోజు ఒక శుభ సమాచారం కూడా రావచ్చు. ముఖ్యంగా విదేశాలలో ఉన్న బంధువుల నుండి లేదా దూర ప్రాంతాల నుండి మంచి వార్త వినిపించవచ్చు. ఈ రోజు మీరు ఎవరినైనా క్షమిస్తే మీ జీవితంలో ఉన్న భారాలు తగ్గుతాయి. మనసులో కోపం పెట్టుకుని ఉండటం వల్ల శాంతి దూరమవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. శివుడి ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక పవిత్రమైన మార్పు ప్రారంభమవుతుంది. కుంభరాశి వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరికైనా మనసు ఇస్తే పూర్తిగా నమ్మి ప్రేమిస్తారు. కానీ తమ ప్రేమను బయటకు చెప్పడంలో మాత్రం కొంచెం వెనుకడుగు వేస్తారు. అందుకే చాలాసార్లు వీరి మనసులో ఏముందో ఎదుటివారికి అర్థం కాదు. ఈ కారణంగా ప్రేమలో అపార్థాలు రావచ్చు. కొందరు కుంభరాశి వారు తమ మనసులో ఎంతో ప్రేమ పెట్టుకొని కూడా ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారబోతుంది. మీ విషయాలు కుంభరాశి వారికి ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.